అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. నేను ఈరోజు మీకు వినిపించబోయే కథ వేకువలో చీకటిలో. రచించిన వారు తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు. ఇక కథలోకి వెళ్తే, నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్నిసార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని. పొద్దున్నే భార్య మీద విరుచుకుపడ్డాడు సత్యం. పని మనిషికి వేసిన గిన్నెలలో ఒక గిన్నె నిండా అన్నం కనబడడంతో ఒళ్ళు మండిపోయింది అతనికి. రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేశాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు, అన్నం వద్దు అని మజ్జిగ తాగి పడుకున్నారు. అందుకే ఆ కాస్త మిగిలింది. నేనేమీ రోజు వృథాగా పారబోయడం లేదు, నెమ్మదిగా అంది శాంత. భార్య జవాబుతో మరింతగా రెచ్చిపోయాడు సత్యం. అంటే తప్పంతా నాదే అంటావు. అనవు. ఏనాడైనా 10 రూపాయలు సంపాదించి ఉంటే డబ్బు విలువ తెలిసేది. కష్టపడి పనిచేసి వచ్చిన జీతం నీ చేతులలో పోశాను ఇన్నాళ్ళు. ఇప్పుడు పింఛను మీద బతకాలే అన్న జాగ్రత్త ఉంటే కదూ నీకు. చేతిలోని పేపరును విసిరి కొడుతూ అరిచాడు. ఇంటి బయట నీళ్లు చల్లి ముగ్గు వేసి లోపలికి వస్తున్న రంగమ్మను చూడగానే శాంత గొంతు తగ్గించి అంది, అరవకండి. వారానికో 10 రోజులకో ఒకసారి అన్నం మిగులుతుంది. రంగమ్మ మంచిది కాబట్టి ఎప్పుడూ వట్టి గిన్నెలే వేసినా ఏమీ అనదు. మీ మాటలు వింటే అసహ్యంగా ఉంటుంది. సత్యం చరాలున లేచి చెప్పులు తొడుక్కుని బయటకు వెళ్ళిపోయాడు. శాంత అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది. ఏమిటో ఈ మనిషి, పదవీ విరమణ తర్వాత పనిలేకను తోచకను ప్రతి చిన్న విషయానికి కసురుకోవడం, విసుక్కోవడం. అవును, తనకు పెద్ద చదువు లేదు కనుక ఉద్యోగం చేయలేకపోయింది. మరి ఇన్నేళ్లుగా తను ఈ ఇంట్లో చేసిన చాకరీకి విలువ లేదా? టిఫిను, వంట, బట్టలు ఉతకడం, ఇల్లు సర్దడం, పిల్లలను సాకడం ఇవన్నీ మరొక చోట చేస్తే తనకు జీతం వచ్చేది. 10 రూపాయలు సంపాదించలేని దానివి అని ఎంత చులకన చేశారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకు. రంగమ్మ కంట పడకూడదు అని పని ఉన్నట్టు గదిలోకి వెళ్ళిపోయింది. సత్యమూర్తి శాంతల పెళ్ళి అయ్యి 35 ఏళ్ళు. పిల్లలు ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని తమ సరదాలను పక్కన పెట్టి పొదుపుగా సంసారం నడుపుకు వచ్చారు. నగలు, చీరలు, ఆడంబరాలు లేవని ఎన్నడూ భర్త మీద విసుక్కోలేదు శాంత. పిల్లలు బుద్ధిగా చదువుకున్నారు. కూతురు రమ్యకు తమ తాహతకు తగిన సంబంధం చూసి పెళ్లి చేశారు. కొడుకు ఉద్యోగంలో చేరాక నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. కానీ అనుకోనిది జరగడమే జీవితం అన్నట్టు కొడుకు సుధాకర్ అన్ని మతం పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటికే రిటైర్ అయిన సత్యమూర్తి ఆరోగ్యం ఈ సంఘటనతో బాగా దెబ్బతిన్నది. హై బీపీతో ఒకరోజు పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. బీపీకి తోడు షుగర్ కూడా ఉన్నట్టు పరీక్షలలో తేలింది. విషయం తెలిసి తండ్రిని చూడ్డానికి వచ్చాడు సుధాకర్. కొడుకును చూడగానే ఆవేశంతో సత్యమూర్తికి బీపీ మరింత పెరిగిపోయింది. కొడుకును సమాధానపరిచి పంపించి వేసింది శాంత. రమ్య వచ్చి తల్లికి సాయంగా 10 రోజులు ఉండి తండ్రి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక వెళ్ళిపోయింది. చేతికి అంది వచ్చిన కొడుకు దూరం అయిపోయాడనో, వచ్చే కాస్త పింఛనుతో ఎలా బతకాలి అన్న అభద్రతా భావంతోనూ సత్యమూర్తికి విసుగు, కోపం ఎక్కువ అయ్యాయి. భర్త మాటలకు నొచ్చుకున్న శాంత ఆ రోజు అతడికి మాత్రం సరిపడా అన్నం వండింది. గిన్నెలో కొద్దిగా ఉన్న అన్నం చూసి తన కంచం పక్కకు తోసేశాడు సత్యమూర్తి. పెళ్ళానికి తిండి కూడా పెట్టలేని పరమ దౌర్భాగ్యుడు అని నిరూపించడానిక చాలకుండా వండి పెట్టావు అంటూ భోజనం చేయకుండా లేచేశాడు. బయట గేటు ధన్మని పడింది. గిన్నెల మీద మూత పెట్టేసి అలా కూర్చుండిపోయింది శాంత. అంతలో ఫోను గణగణలాడింది. ఉదాసీనంగా తీసింది శాంత. హలో అమ్మా, భోజనాలు అయ్యాయా? నాన్న ఎలా ఉన్నారు అంటూ వినిపించింది రమ్య గొంతు. కూతురు పలకరింపుకు దుఃఖం ముంచుకు వచ్చింది శాంతకు. మీ నాన్నకేం బాగానే ఉన్నారు, నన్ను కాల్చుకు తింటున్నారు అంతే. ఏడాదిగా చస్తున్నాను. ఎప్పుడూ కోపంగా అరవడమే, విసుక్కోవడమే. ఎవరి ఇంట్లో ఈ చాకరీ చేసినా నా జీవితం గడిచిపోతుంది. ఇటువంటి బతుకు ఎవరికీ వద్దు అంటూ ఇక మాట్లాడలేక ఫోను పెట్టేసింది శాంత. 4 రోజులు కాస్త ప్రశాంతంగా గడిచాయి. ఆ రోజు తలనొప్పిగా ఉండడం వలన మాత్ర వేసుకుని మధ్యాహ్నం నిద్రపోయింది శాంత. రోజు 4 గంటలకల్లా మొగుడికి కాఫీ అందించేదల్లా 5 వరకు లేవలేదు.
అప్పుడు హడావిడిగా కాఫీ కలిపి ఇచ్చింది. నీ మొగుడేమన్నా ఉద్యోగం వెలగబెడుతున్న మహారాజా, నువ్వు వేళ తప్పకుండా కాఫీలు టిఫిన్లు అందించడానికి? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నవాడు పనివాడి కన్నా లోకువ. కాఫీ గ్లాసు విసురుగా తీసుకుని మాటల బాణాలు విసిరాడు. ఒక్కరోజు గంట ఆలస్యం అయినందుకు ఎంత సాధింపు? ఎవరు ఇక్కడ పనిమనిషి? తాను కాదు, రిటైర్మెంట్ లేని పనిమనిషి. శాంత రోషంగా అనుకుంది. ఎంతకాలం ఈ కోపాలు అరుపులు సహించడం? ఏదో ఒకటి చేయాలి. పొద్దున్న లేచింది మొదలు కూర్చున్న చోటికి అన్నీ అందిస్తున్నా ఏదో తక్కువ చేసినట్టు కోపము చిరాకు. నా తమ్ముడు నా చెల్లెలు అంటాడు గాని ఎవరూ ఒక పూట వచ్చి ఆదుకోరు. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతే తెలుస్తుంది. మౌనంగా నిలబడిన శాంత మనసులో తిరుగుబాటు తలెత్తింది. అక్కడే ఉంటే ఏం మాట్లాడుతుందో అని పడక గదిలోకి వచ్చి బీరువాలోని బట్టలు లాగి మడత పెట్టడం మొదలుపెట్టింది. వెనకాలే లోపలికి వచ్చాడు సత్యం. ఎక్కడికి వెళ్ళాలని బట్టలు సర్దుతున్నావు? కూతురు ఏదో మా బతుకు మేము బతుకుతున్నాము అంటుంది. కానీ 10 రోజులు వచ్చి ఉండండి అమ్మా అనదు. ఇక నీ కొడుకు గుమ్మంలోకి అడుగుపెట్టే పని చేశాడా? మీ అమ్మ పోయాక నీకు పిట్టిల్లు లేనట్టే అయ్యింది. ఎక్కడకు పోతావు? గాయపడిన మనసు మీద కారం చల్లుతున్నట్టు ఉన్నాయి అతని మాటలు. ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అక్కరలేదు. ఎవరి ఇంట్లోనైనా వంట మనిషిగా చేరితే చాలు, నా బతుకు గడిచిపోతుంది. వెనక్కి తిరిగి మొగుడికేసి చురుకుగా చూసి అంది. పౌరుషానికేమీ తక్కువ లేదు అనేసి చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. రిటైర్ అయ్యాక కొత్తగా వచ్చింది ఈ అలవాటు. ఏదైనా మాట అనుకుంటే కోపం వస్తే బయటకు వెళ్ళిపోతాడు. మగమహారాజు గనక అలా వెళ్ళగలడు. ఇంటి ఇల్లాలు ఎక్కడికి పోతుంది? అతను తిరిగి వచ్చేదాకా ఆమె గుండెలు దడదడలాడుతుంటాయి. ఈరోజు మాత్రం మనసు గాయపడి ఉన్నదేమో. పోతే పో, నాకేం నష్టం లేదు అని పైకే అంటూ ధనాలున్న బీరువా తలుపు మూసింది. ఆ విసురులో బీరువా రహస్య అరలో నుండి తొంగి చూస్తున్న 2 కవర్లు కింద పడ్డాయి. కోపంగా వాటిని తీసి మంచం మీదకు విసిరి హాల్లోకి వెళ్ళి వీధి తలుపు గడియ పెట్టి వచ్చి పరుపు మీద వాలింది శాంత. కళ్ళల్లో నుండి నీరు కారి చెంపలను తడిపేస్తూ ఉంటే పక్కకు తిరిగి తలగడకు ముఖం హత్తుకుని కళ్ళు మూసుకుంది. ముఖానికి ఏదో గరుకుగా తగిలి లేచి చూసింది. ఇందాక బీరువా నుండి పడిన కవర్లు తలగడ మీద కనబడ్డాయి. సత్యమూర్తి దస్తూరి చూసి ఉత్తరం చేతిలోకి తీసుకుంది. గుండ్రని ముత్యాల వంటి రాత. ఎప్పుడో 20 ఏళ్ల కిందటి తారీఖు. పిల్లల పరీక్ష గురించి నువ్వు బెంగ పెట్టుకోకు శాంత. వాళ్లకు కావాలన్నవి వండి పెడుతున్నా. సుధాకర్కు అప్పడాలు వేయించి పెడితే చాలు, పేచీ పెట్టకుండా తినేస్తాడు. చిన్నదానికి చింతకాయ పచ్చడి ఉంటే చాలు. బాగా చదివిస్తున్నాను. సుధాకర్ 10వ క్లాసులో స్కూల్ ఫస్ట్ వస్తాడు చూడు. పాప చెప్పిన మాట వింటోంది. నువ్వు నిశ్చింతగా మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ వదిన చెల్లెలి పెళ్ళికి వెళ్ళింది గనుక అత్తయ్యను దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మా గురించి దిగులు పడకు. ఇట్లు సత్యమూర్తి. పిల్లలకు పరీక్షలు దగ్గర పడుతున్నా అమ్మకు ఒంట్లో బాగాలేదని వదిన కూడా పుట్టింటికి వెళ్ళిందని తెలియగానే అతనే శాంతకు నచ్చ చెప్పి మరీ పంపించాడు. ఆ ఉత్తరాన్ని గుండెకు హత్తుకుంది శాంత. ఇంకో ఉత్తరం అతను రాసిందే. మరో 2 ఏళ్ళు తర్వాత తారీఖు. అది ఇంగ్లాండ్ కవర్లో రాసినదే. రంగు మారి పాత కాగితంలో ఉంది. ముత్యాల వంటి దస్తూరి. శాంత, నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఇక దేని గురించి దిగులు పడే అవసరం లేదన్న ధీమాను నాకు కలిగించావు. నువ్వు తోడుగా ఉంటే అన్నీ సవ్యంగా గడిచిపోతాయన్న నమ్మకం. సుధాకర్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నప్పుడు నేను మీ దగ్గర లేను. నువ్వే వాడికి అమ్మా నాన్న అయి చూసుకున్నావు. మా అమ్మకు ఉన్నదున్నట్టు పక్షవాతం వచ్చి పడిపోతే నేను ఇన్స్పెక్షన్లో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్చి కంటికి రెప్పలా చూసుకున్నావు. నేను దగ్గర లేకపోయినా నువ్వే అన్నీ చూసుకుంటావు అన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నువ్వు పక్కన లేకుంటే నేను ఏమీ లేనివాడిని. చీకటిలో వేకువలో నువ్వు నాతో ఉన్నావు, ఉంటావు అన్న భావమే నాకు బలం. మరో 2 రోజుల్లో వచ్చేస్తాను. ఇట్లు సత్యం. ఈయనకు నేనంటే ఎంత ప్రేమ, ఎంత నమ్మకం అనుకుంటే శాంత కళ్ళల్లో నీళ్లు నిండాయి. మనసు శరీరం తేలిక అయిపోయిన భావం. ఉద్యోగ విరమణ, శరీరంలోకి కొత్తగా వచ్చిన షుగర్ బీపీ
కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కలిసి అతన్ని అతలాకుతలం చేశాయి. ప్రేమ, సహనం, ఆప్యాయత స్థానంలో కోపము, చిరాకు, విసుగు వచ్చి చేరాయి పాపం. మొగుడి మీద ప్రేమతో శాంత గుండె నిండిపోయింది. వీధి తలుపు చప్పుడయింది. గభాలున లేచి ఉత్తరాలు పరుపు కింద దాచేసి కొంగుతో ముఖం తుడుచుకుని వెళ్ళి తలుపు తీసింది. స్కూటర్ ఆగిపోతే తోసుకు వచ్చినట్టున్నాడు. ఆయాసపడుతున్నాడు సత్యం. పరిగెత్తినట్టే వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. ఫ్యాన్ వేసి టీవీ పెట్టింది. వేడిగా కాఫీ అందించింది. భోజనం సగంలో వెళ్ళిపోయాడేమో, ఆకలితో ముఖం వాడిపోయింది. లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో ఉప్మా చేసి తీసుకువచ్చి అందించింది. ఇవాళ శనివారం కదా అంటూ. మాట్లాడకుండా స్పూన్తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకున్నాడు. బీపీ, షుగర్ మాత్రలు పక్కన పెట్టింది. నెరిసిపోయిన పల్చని క్రాఫ్ కాస్త వంగిన భుజాలు. 65 ఏళ్ల సత్యం ఆమెకు ఆడి ఆడి అలసిపోయిన పసివాడిలా కనిపించాడు. చిన్న ఇల్లు, చిన్న టీవీ, డొక్కు స్కూటర్ అన్నీ అందంగా, ఆనందంగా అనిపిస్తున్నాయి. అతను టీవీ వైపు చూస్తూ తింటుంటే ఆమె అతని వైపు చూస్తోంది. సుధాకర్ తొందరలో వంశాంకురాన్ని అందిస్తే కొడుకును దగ్గరకు తీసుకుంటాడు అనుకుంది మురిపెంగా. ఆమె కన్నుల నిండా కరుణ, చూపులలో ప్రేమ వెలుగు, రెప్పల తడిలో పశ్చాత్తాపం. అతనికి పొలమారి దగ్గు వచ్చింది. మంచినీళ్ల గ్లాసు నోటికి అందించింది శాంత. ఒక్క గుటక వేసి భార్య వైపు చూసి నవ్వాడు చిన్నగా. శాంత పెదవులు విచ్చుకున్నాయి. వేకువలో చీకటిలో నీతోనే నేను అన్నట్టు అతని చేతి మీద చేయి వేసింది. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన వేకువలో చీకటిలో కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy.